అపారమైన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కరుణ వాత్సల్యతను బట్టి, పరిశుద్ధమైన నీ నామమునకు, నీ పాదములకు మా ప్రాణము, మా ఆత్మ, మా శరీరము మీకు సమర్పించుకొని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికీ మీరు నడిపించిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఎందరూ మార్గంలో ఉన్నారో వారందరిని తీసుకొని ఆరాధన కూడా ఆద్యంతములు ఒక్క యేసు క్రీస్తు నామమునకు మాత్రమే మహిమ ఘనత కలుగునట్లుగా జరిగించమని ప్రార్థన ఆరంభించుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే దేవుడివై, మీరే నాయకుడివై, మీరే విమోచకుడివై, మీరే రక్షకుడివై, నీవే మాకు మార్గమై ఆద్యంతములు మమ్ములను నీ నామ మహిమ కొరకు నడిపించి ఘనత మహిమ పొందు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రము. రక్తమును నా రక్షణకై బలియాగముగా రక్తమును నా రక్షణకై బలియాగముగా
హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి నేను చదివిన తర్వాత మీరు కూడా చదవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక రొట్టె చేతబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వీరిచ్చి వారికి ఇచ్చి, దీనిని భుజించుడి, ఇది రొట్టెగా ఇవ్వబడుతున్నది నా శరీరం. ఆ భోజనమైన తర్వాత రొట్టె అందరు తిన్న తర్వాత ఒక పాత్రలో ద్రాక్షారసం తీసుకొని తండ్రికి, పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులతో చెప్తున్నాడు, ఈ పాత్రలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాన్ని లాస్ట్ సప్పర్, చివరి రాత్రి భోజనం అని కూడా అంటారు. ఇది మీరు త్రాగుతున్నది ద్రాక్షారసము కాదు, నేను చిందించిన ఆఖరి రక్తపు వరకు ఈ పాత్ర. సర్వలోకములో ఉన్న క్రైస్తవులారా, నా శిష్యులారా, మీరు ఎప్పుడు మనకు ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమును ఆహారముగాను, ఆయన కార్చిన రక్తము ద్రాక్షారసము లోపంలో పానముగాను చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలని యేసయ్య కోరాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది మీ కొరకు నేను చిందించిన నా రక్తము. మీరు తినే ఈ రొట్టె నాగటి చాళ్ల వలె దున్నబడిన నా దేహం, రక్త సిక్తమై ఉంది. నేను పొందిన దెబ్బలను బట్టి మీకు స్వస్థత, నేను కార్చిన రక్తము ద్వారా పాప క్షమాపణ. ఆ ప్రభు రాత్రి భోజనమైన తర్వాత మరలా నేను పరలోకంలో చేరే వరకు దీని ఎన్నడూ నేను ముట్టుకోను. ఈ మాట చాలా మంది తెలియలేదు. ఇక ముట్టుకోవాలా, లాస్ట్ సప్పర్, చివరి భోజనం. మరణమును జయించాడు. ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ చెప్తున్నాను. ఆ తర్వాత శిష్యులను తీసుకున్నాడు, గెత్సెమనే వనములోకి, తోటలోకి వెళ్ళాడు. మీరెక్కడ ఉండి ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రభు వారికి తన ఆత్మలో తను త్వరలో అతి కొద్ది సమయంలో కత్తులతో, గుదియలతో వచ్చి నన్ను ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టు లాక్కొని పోబోతున్నారు. నా ముందు నా తండ్రి ఒక పాత్రను పెట్టాడు. సర్వలోకములో ఉన్న పాపములు, మనుషుల యొక్క పాపములు, శాపములు ఈ రూపంలో ఉన్నాయి. నా తండ్రి దీన్ని నన్ను తాగమంటున్నాడు. ఒక్కడు పాపమైతే భరించగలడు, ఒక్కడు అపరాధమైతే క్షమించగలడు. 850 కోట్ల మంది పాపములు, అపహాస్యములు, వ్యభిచారములు, ఈ పాపములన్నీ ఈ పాత్రలో కనపడుతున్నాయి. ఒక్కడే ఏడుస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తీసుకో, నీ ఇష్టమైతే కాదు అని మనందరి కొరకు మన పాపములు, శాపములు ఆయన మీద మోపుకొని కాలముతో ప్రార్థన చేస్తుంటే, ఒకడు ప్రయాసపడి కష్టపడుతుంటే ఒక మనిషిలో నుండి చెమట ఎలా బయటకు వస్తుందో, ఆయన రక్తము రాబోతున్న వేదన తట్టుకోలేక ఆయన రక్తము చుక్కలుగా రాలిందంట నేల. ఆ దృశ్యము ఆత్మలో చూడండి, ఎంత మన కొరకు శ్రమ పడ్డాడు. నా కొరకు, నేను నరకములో పడకుండా నా యేసయ్య నా కొరకు
మళ్ళీ ఎప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకుపోతున్నాడు తెలుసా? కాడబోర శబ్దము మోగినప్పుడు క్రీస్తు వారు మొదట సమాధిలోంచి లేస్తారు. ఆ తర్వాత బ్రతికి ఉన్న మనం ఏకమై మధ్యాకాశం మేఘముల మీద ఎత్తబడతాము. అక్కడ 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు జరగబోతుంది. అప్పుడు మనందరితో పాటు యేసయ్య కూడా ఈ లాస్ట్ సప్పర్ తర్వాత రొట్టె ద్రాక్ష రసం అక్కడ తీసుకుపోతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకని ఆయన్ని అలా ప్రార్థన చేస్తున్న టైంలోనే ఇస్కరియోతు యోధ పెద్దలను, సద్దూకయ్యులను, పరిసయ్యులను దొంగను పట్టుకున్నట్లుగా కత్తులు గుదియాలతో వచ్చి ప్రభువుని బంధించి చేతులు పెడ విరిచి కట్టి ఆ రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, అన్నా దగ్గరికి, కైపా దగ్గరికి, మళ్ళీ చెట్టు దాటిపడి ఇన్నిసార్లు తిప్పి పడుకోబెట్టి సిలువ వేసి మేకులు కొట్టి కొరడాలు 39 దెబ్బలు కొట్టి ఆయన ఎముకలు బయటకు తెల్లగా కనపడేదాకా చీల్చి ఏపి కుంటలో నిలబెట్టి ఖచ్చితంగా 9 చివరికి చెప్పల మాత్రం తండ్రి నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అప్పుడు పెద్ద భూకంపము కలిగింది. అప్పుడు యెరూషలేము మహా ఆలయంలో పెద్ద 6 అంగుళాల మందముగా ఉన్న తెర అడ్డంగా చిరిగింది. సమాధుల్లో ఉన్నవారు అనేకులు లేచారు. పట్టణంలో అక్కడక్కడ కనపడితే కొంతమంది గుండె ఆగిపోయింది. వామ్మో 10 ఏళ్ళైంది కాబట్టి చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఏంటి? యేసయ్య చనిపోయినప్పుడు జరిగిన మహత్కార్యాలు. సాయంత్రం 6 గంటలకైతే సబ్బాతు దినము ప్రవేశిస్తుంది కాబట్టి నా ఏలినవాడ యేసు దేహం నా కొరకు ఎన్నడూ ఎవరు పాతి పెట్టని ఒక కొత్త రాతి సమాధి నా కొరకు తొలగించుకున్నాను. దానిలో నా యేసయ్యను పూడ్చి పెడతాను. ఆయన ధైర్యాన్ని చూచి యేసయ్య ఆనందించి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఇంకొక రహస్య శిష్యుడు నతనీయేలు, వాళ్ళిద్దరు కలిసి 150 సేర్ల ఎత్తు విలువ కలిగిన సుగంధ ద్రవ్యములు ప్రభువైన యేసు దేహమునకు పూసి కొత్త నూతనమైన నార బట్టతో అంత చుట్టి ఎవ్వరు ఎన్నడూ పడుకోబెట్టని అరిమతి అయిన యోసేపు క్రొత్త సమాధిలో పెట్టి చాలా బరువైన రాయి కాబట్టి కొందరు సైనికులు, రోమ రాణి వారు అందరు కలిసి దాని ప్రక్కన డొల్లిచ్చి వెళ్ళిపోయారు. అంతేనా? జాగ్రత్త, ఈ రాయి డొల్లించి ఎవడైనా మళ్ళీ ఆయన మరణం జయించి లేచాడని చెప్తారేమో. కావలం ఉండండి. 4 చతుష్ట సైన్యం అంటే 4 16 మందిని సైనికులను అక్కడ కావలి ఉంచి ఎవడు రాకుండా, ఎవడు యేసు దేహాన్ని దొంగిలించకుండా అంత బందోబస్తు పెట్టారు. మరణము ఆయనను బంధించగలదా? మొదటి పాట పాడాం. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచినవాడా, నీకే స్తోత్రాలు. నువ్వు మరణముని జయించి లేవకపోతే మాకు నిత్య రాజ్యము, నిత్యానందము, పరలోక రాజ్యము ఉండేదే కాదు అని పాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన యోహాను సువార్త 20వ అధ్యాయము తెరవండి. ఆదివారమున చదవండి. ఇంకను తెల్లవారుజాముగా చీకటిగా ఉన్నప్పుడే
మగ్దలేనే మరియయు పెందల కడలి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి అయ్యో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి నొద్దకు వచ్చిరి. వారు ఇద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడి ఉండుటయు యేసయ్య తల రుమాలు నార బట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. చాలు. మార్కు సువార్త అలాగే ఒకసారి తీయండి. 16వ అధ్యాయం. ప్రతి ఒక్కరు తీయండి, నాతో పాటు అందరు చదవండి. మొదటి మాటలే. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయన దేహమునకు ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఒక్క క్షణము నా వైపు చూస్తారా? యేసయ్య ఎన్నిసార్లు వారితో స్పష్టంగా చెప్పాడు, నేను చనిపోతాను, పాపుల చేతికి నేను అప్పగించబడతాను, 3వ దినమున నేను తిరిగి లేస్తానని చెప్తే మనుషులేదో కుళ్ళిపోయినట్లు ఈ అవిశ్వాసులు యేసయ్య ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే తెల్లవారుజామునే సమాధుల దొడ్డికి పరిగెత్తారు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తారో తెల్లవారుజామున? మగ్దలేనే మరియయు ఉరిమేడి వారనుందే యాకోబు ఖడ్గము హతము చేశాడు. ఓ ఆళ్ళ తమ్ముడైన మరియయు, వాళ్ళ తల్లి అయిన మరియయు, మరొక స్త్రీ సలోమే. వీళ్ళు ముగ్గురు యేసయ్య మమకారము ప్రేమ కలిగిన వారే. అయితే యేసయ్యను విశ్వసించలా పూర్తిగా. ఆయన 3వ రోజు లేస్తానన్నాడు. లేస్తానన్నవాడికి సెంట్లు ఎందుకు పోయటం మనం? ఆయన శవం కాదు కదా అని అక్కడికి వచ్చాడు. ఇప్పుడు చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండేది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో
పెద్దది. ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చిన ముగ్గురు ఆడోళ్ళు కదా, అది మణుగున్నర బరువు కలిగిన రాయి కదా. మనం ముగ్గురు ఏం చేయగలము? మన కోసం ఆ రాయి ఎవరు చూపిస్తారు? దిగులు పడుకుంటా వచ్చారు, దిగులు పడతా వచ్చారు. ఆయనకి ఇష్టడుగా, ఆయన కోసము మంట కలిగి, భారము కలిగి, ఏ సమస్యని ఏడవకుండా ఆయన దగ్గరికి రా. నీకు, నీ కుటుంబమునకు, నీ కన్నీటికి, నీ రోగమునకు, నీ వేదనకు అడ్డుగా ఉన్న బండ దేవుడే తొలగించబడేస్తాడు. పెద్దగానండి. ఆ రాయి మన కోసము ఎవరు తొలగిస్తాడు? మనం ఆడవాళ్ళమే. ఆ రాయి మనం నెట్టగలిగే బరువు కదా, ఎంతో పెద్ద రాయి. ప్రారంభంలో చెప్పాను, 16 మంది సైనికులు చచ్చిన వారి వల్ల అక్కడ పడి ఉన్నారంట. మరణము ఆయనను బంధించలేకపోయింది. రాయి డొల్లించబడింది. ఓ సహోదరి, సహోదరుడా, నా పిల్లలకి పెళ్ళెట్లా, చదువు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, చచ్చిపోతారేమో, రోగాలు వస్తాయేమో, ఎట్లా 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 ఏమి లేదు. ఇక్కడికి రా. ఆయన కొరకు 8 గంటలకు ప్రార్థన అంటే 10 నిమిషాలు తక్కువ 8కి రా. 1,000 సార్లు చెప్పా ఇప్పటికే మాట. ఇప్పుడు కూడా వచ్చారు. ఇంకా ఏమన్నా అర్థం ఉందా? మీ జీవితాల్లో ఏమైనా చేయగలరా దేవుడు? రా. నీ కొరకు అడ్డుగా ఉన్న బండ ఆయన డొల్లించి వేస్తాడు. ఆయన బాధ్యత ఆయనది. నీ బాధ్యత ఆయన కొరకు గజ గజ భయముతో, వణుకుతో బ్రతుకు. పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచను మనతో ఉండడానికే. 2వ పాట పాడుకున్నాం. కాబట్టి యేసు చాలు. డబ్బు చాలనొద్దు, ఉద్యోగం చాలనొద్దు, ఇల్లు చావాలనొద్దు, అది చాలు, ఇది చాలు, వాటితో తృప్తి పొందొద్దు. కొద్ది కాలమే. యేసు చాలు. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితంలో యేసు ఉంటే చాలు. ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం. మరణమును జయించి లేచిన పండుగ జరిగించుకునే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hey,
పరిశుద్ధుడైన మా తండ్రి, మృత్యుంజయుడువైన మా పరలోకపు దేవా, యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టి చెప్పశక్యముగాని దెబ్బలు రక్తపు ముద్దగా మారిన సృష్టికర్త, నీ పాదాలకు స్తోత్రాలు. ఎవరు నిన్ను బంధించలేదు, బంధించలేరు. ఎవరు నిన్ను చంపలేరు, ఎవరు చంపలేరు. నా ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదని యేసయ్య నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పావు. నీ పుట్టుక, ఈ సృష్టి, మట్టల ఆదివారము, ఓ పునరుద్ధాన దినము, ఓ నైనా ప్రభా, ఓ మరణము, ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారమే అవి నెరవేర్చబడుటకు ముందుగా రాయబడినాయి. అవి నెరవేర్చటకు వచ్చావు. ఈ రోజుతో మేము ఎందుకు దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే ఏ శత్రువు, అది క్యాన్సర్ అయినా, అది హార్ట్ స్ట్రోక్ అయినా, మరొక తెగులైనా, మరొక బంధకమైనా, మరొక శత్రువైనా, మరొక దుఃఖమైనా, మరొక వేదనైనా ఏమీ చేయలేవు. ఎందుకంటే మా దేవుడివైన నువ్వు బ్రతికే ఉన్నావు. నీవు మా కొరకు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు క్షణమాత్రములో వచ్చి మాకు అడ్డుగా ఉన్న రాతిని ఎంత పెద్ద రాయినైనా దొల్లించి వేసే దేవుడివై ఉన్నావు. అందుకు స్తోత్రాలు. కొద్ది సమయం మాతో మాట్లాడండి. నీ స్వరం కొరకు ఆసక్తితో, ఆనందంతో ఎదురు చూస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మట్ల ఆదివారము, మంచి శుక్రవారము, పునరుద్ధాన దినము 4 సువార్తల్లో రాయబడ్డాయి. అయితే యేసయ్య సజీవుడే అని రుజువులేంటి? యోహాను సువార్తలో కొన్ని రుజువులు యోహాను సువార్త 20:21 అధ్యాయంలో, వేకువనే ఇంకా చీకటిగా ఉండగానే, మీసం వాళ్ళు ఉన్న మగోళ్ళు కాదు, స్త్రీలు సమర్పణ కావాలని నేర్చుకోండి. లేచి చీకట్లో బయలుదేరి వచ్చేటప్పటికి పీస్ 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 అనుకుంటా తెల్లారుతుంది. దారిలో చెప్పుకుంటున్నారు, సలోమి ఆ రాయి చాలా పెద్ద రాయి కదే, మనకి ఎట్లా జోలిస్తాం? ఆయన కొరకు నీవు మంట కలిగి ఉంటే హృదయంలో డొల్లిచ్చి పడేస్తాడు ఆయనే నీకోసం. నా సేవకుడైనా హిజ్కియా నా కొరకు ఎలా బ్రతికాడో నాకు జ్ఞాపకం చేసుకున్నాను. వెళ్తూ ఆ అంజూరపు పళ్ళ ముద్ద పిసికి పండ్లు
ఆ రాచపుండు ఆ క్యాన్సర్ మీద పెట్టు, కట్టే, వెళ్ళిపో, చెప్పు నీ దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు పొడిగించాడని చెప్పు. దొల్లిచ్చేస్తాడు. ఆయనకు ప్రియముగా మందిరములో కాదు, బయటైనా ఇంట్లోనైనా ఆయనకి ఇష్టడుగా బతకాల. ఎందుకంటే ఆయన నిత్యం మనల్ని గమనిస్తున్నాడు. అయితే 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును యేసయ్య కాళ్ళ వైపున ఒకడును కూర్చొని ఉన్నారంట. ఎవరు కూర్చొని ఉన్నారు? దేవుని దూతలు. యేసయ్య ఉన్నాడు అక్కడ? లేడు. యేసయ్య తల దగ్గర ఒక దేవుని దూత, కాళ్ళ దగ్గర యేసయ్య దేవుని దూత ఒకడు పరలోకం నుండి వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా యేసయ్య ఉన్నాడని నమ్ముతారు. మొదటి శుభవర్తమానం లేడు. ఈ సమాధి చూడండి, ప్రభువుని మీరు పాతిపెట్టారు కదా, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పిన ప్రకారమే తిరిగి ఆయన లేచి ఉన్నాడు. అందుకని సంతోషముగా జయ జయ గీతము చెయ్యి తట్టి పాడండి, చప్పట్లు కొట్టుకుంటూ ఆనందముతో ఆర్భాటముతో పాడండి. అని చెప్దామని కూర్చున్నారు. 13వ వచనం, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, అయ్యా నా యేసయ్య దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు అని ఆమె ఆ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, అందరు చదవండి ఇప్పుడు, యేసు నిలిచి ఉండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమె ఎవరి కోసం వచ్చిందమ్మా? యేసయ్య కోసమే మనం ఇక్కడ రావాలా. నీ కార్యాలన్నీ దేవుడే నెరవేరుస్తాడు. మగ్దలేని మరియా ఎంత కృతజ్ఞత కలిగిన మనిషి అంటే, ఆమెకి 7 దయ్యాలు బట్టి పీడించబడుతుంది. యేసయ్య ఆమెను ఆ దయ్యాల నుండి విడిపించాడు. అందుకని అప్పటి నుండి యేసయ్యనే వెంబడిస్తూ ఉంది. తన ధనముతో ఆమె రొట్టెలు చేసి యేసయ్యకి, యేసయ్య అమ్మటి ఉన్న శిష్యులకి, సలోమి, యాకోబు తల్లి అయిన మరియా అంటే జబదయి కుమారుల తల్లి, వీళ్ళు ఎప్పుడు యేసయ్య వెంబడిస్తూ ఉన్నారు. అయ్యా దేవదూతలు ఉన్నారు కదా, తొంగి చూస్తే యేసయ్యను పడుకోబెట్టిన తల దగ్గర ఒక దేవదూత, ఇక్కడ ఒక దూత. దేవదూతలను అడుగుతుంది మగ్దలేనే మరియా, అయ్యా ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుని దూతలు అడిగితే, నా ప్రభువును ఇక్కడ పడుకోబెట్టారు, అంతవరకు నేను ఎరుగుదును, మరి ఇప్పుడు చూస్తే లేడు, ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నా ప్రభువు దేహం ఎక్కడ పెట్టారో చెప్పయ్యా. ఆ భారము, ఆ మంట, ఆ తృష్ణ నీవు నేను కలిగి ఉంటే, మరొక్క లోకం ఉంటే, సమస్తము నూతనం చేస్తున్నాను కదా, అప్పుడు గ్రంథములో నీ పేర్లు నా పేర్లు అప్పుడు రాస్తాడు. ఆమె హృదయంలో ఉన్న కోరికను బట్టి దేవదూతలని ఈమె ప్రశ్నిస్తూ ఉండగా, నా ప్రభు దేహం వెనకే ఎవరు నిలబడ్డారంట? నీ జీవితంలో కూడా అంతే. ఆయన కొరకు భారము కలిగి ఉండే ఇక్కడికి వస్తే, ఏమ్మా దేని కొరకు వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుని దూతలు పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే, నీ ప్రక్కనే ఉంటాను. నాకు కావాలి
ఇప్పుడు ఆశ్చర్యకరమైన యేసయ్య చూడు, ఆమె దేవుని దూతలను ఏమడుగుతుందో నాతో చెప్పండి అమ్మా. నా యేసయ్య దేహం కనపడలేదు, ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడ పెట్టారు అన్నప్పుడు అడుగుతున్నప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఆమె వెనకే ఉన్నాడు. ఇప్పుడు చూడండి 14వ వచనము 20వ అధ్యాయము. ఈ ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఇప్పుడు చదవండి అందరూ, యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. కరుణామయుడైన యేసయ్య ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మా, ఓ ప్రైజ్ ద లార్డ్, అమ్మా. ఆయన హృదయం కొట్టుకులాడుతుంది. నా బిడ్డ నా కోసం చీకట్లో ఉండగానే వచ్చింది ఒక్కటే. ఆయన కోసం అలా బతకండి అమ్మా. ఎంతకాలం? కొద్ది కాలం బతుకుతాం. యేసు కొరకే బతుకుదాం. అది చావైనా బ్రతుకైనా యేసయ్య కోసమే బతుకుదాం. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని యేసయ్య మగ్దలేనే మరియను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నువ్వు ఆయన మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేనెత్తుకొని పోదును. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. తోట నీళ్లు పట్టేవాడు, మొక్కలు కత్తిరించేవాడు అనుకొని, అయ్యా, నా యేసయ్య దేహం ఎక్కడ పెట్టావు చెప్పు, నేను వెళ్ళి నా ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఈ మగ్దలేనే మరియకు యెరూషలేములో సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయమునకు 3-4 ఫర్లాంగ్ దూరంలో పెద్ద ఆలయం కట్టారు. ఇప్పుడుంది. ఎందుకంటే యేసు కొరకు బతికిరామే ఆమె. యేసు కొరకు బతుకుతానని పాట పాడినది ఆమె కాదు. ఎంత ధైర్యం ఆడదానికి! తోటమాలి అనుకొని, అయ్యా, నా యేసయ్య దేహము నిన్నగాక మొన్న ఇక్కడ పాతి పెట్టాం, నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు, నా యేసయ్యను నేను తీసుకెళ్ళిపోతా. ఏం చేసుకుంటుంది ఆమె కోరిక అది. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆత్మీయులే గెట్ అవుట్ అన్నా, నువ్వు ఉంటే నాకు చాలు, మొత్తం ఉన్నట్లే. అటువంటి నమ్మికతో బ్రతుకుదామమ్మా. అప్పుడు అంటున్నాడు 16వ వచనం, యేసు ఆమెను చూచి, అందరు చదువుదాం, మరియా అని పిలిచాను. పిలిచాను, చదవండి. ఆమె చదవండి. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసయ్య అంటున్నాడు ఆమెతో, నేను ఇంకను పరలోకములో ఉన్న నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులు, నీ డ్యూటీ పెడుతున్నా, నువ్వు సహోదరుల దగ్గరికి వెళ్ళి, నా శిష్యుల దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమని చెప్పిన. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఇప్పుడు సంఘంలో ఉన్న మన భారం ఏంటంటే తెలుసా? ఇంటికి పోయి మటన్ కోసి ఉల్లిపాయలు ఎన్ని పచ్చిమిరకాయలు కాదు. పోనీ ఈరోజు పండగ కాబట్టి చేసుకుందాం, రేపు నుంచి ఏం చేయాలి? ప్రార్థన కదా. ఆయన ద్వారా మనం బతుకున్నాం. ఆయన సమాధిలో లేడు అందరిలాగా. ఇప్పటికి 850 మంది, కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు. అందరూ చచ్చిపోతాడు. ఎవడైనా ఒక్కడైనా లేచాడా? ఒక్క యేసయ్య మరణమును జయించి తెరిగాడు. మా నాన్నగారు నా 10 ఏళ్ల వయసులో చచ్చిపోయాడు అని అనేక సార్లు చెప్తాను. ఇప్పుడు ఆనందపేటలో మా తండ్రి గారి తల్లి గారి సమాధులు ఉన్నాయి.
మా అమ్మని చూడ్డానికి మా నాన్న చూడ్డానికి పోయి తవ్వి పగలగొట్టి చూస్తే ఉంటాయి. మా నాన్న అస్థిపంజరం అలాగే ఉంటుంది, మా తల్లి అస్థిపంజరం లేదు. ఖాళీ సమాధి ఒక్కటే ప్రపంచంలో, ఆయన యేసయ్య. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు అని పాట పాడదాం. పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన అర్పణలు ప్రభువారికి సమర్పిద్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముపై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముపై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే ఆరాధనా, నీకే నా ఆరాధనా. పునరుద్ధానుడ నీవే ఆరాధనా, నీకే నా ఆరాధనా. ఉన్నతమైన నీవు ఉపదేశము కానిత్య జీవముకే లోకము వేచితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీవు ఉపదేశము కానిత్య జీవముకే లోకము వేచితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముపై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే ఆలాపనా, నీకే నా ఆరాధనా. పునరుద్ధానుడ నీవే నా ఆలాపనా, నీకే నా ఆరాధనా. లేఖనాల ప్రకారము నీ యొక్క అనాది సంకల్పం చొప్పున 2000 సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్మ వలన తల్లి అయిన మరియా గర్భములో కృపా సత్య సంపూర్ణుడై జన్మించావు. అంతకు మునుపు నువ్వు ఆ వాక్యమై ఉన్నావు.
దేవుని యొద్ద ఉన్నావు, దేవుడివై ఉన్నావు. అన్ని లేఖనాల ప్రకారం 30వ ఏట బాప్తిస్మం యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను చేత తీసుకున్నావు. నీలో ఏ పాపము, ఏ మోసము, ఏ కపటము, ఏ వేషధారణ, ఏ తప్పు, కళంకమైన లేదు, ముడతైన లేదు. అయినా నా తర్వాత వచ్చి వారికి మాదిరిగా ఉంటుంది బాప్తిసం పొందావు. ఆత్మచేత అరణ్యములోని కొనిపోబడ్డావు. 40 దినములు దుష్టుడు అపవాది చేత శోధించబడ్డావు, జయించావు, మేలు చేయించు అందరికీ నీవు స్వస్థతలు చేశావు. ఆనాడు నువ్వు పొందిన దెబ్బలను బట్టి నీ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ కలిగింది. మేము నీ బిడ్డలమయ్యాము. ప్రభా, నీ రాజ్యంలో మాకు మహిమ నివాసాలు సిద్ధపరుస్తున్నాం. నీ యొద్దకు వస్తే చాలు. రాయి ఎటువంటి బరువైన అడ్డు బండైన డొల్లించి వేస్తావు. చాలా ధైర్యం చెప్పావు మాతో పరిశుద్ధాత్మగా. నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని పోయారు, ఓటమాలి అనుకొని. నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు, నా ప్రభువు నేను తీసుకెళ్తా. నా ప్రభువు నేను తీసుకెళ్తా. ఈరోజు పునరుద్ధానుడైన యేసయ్యను అందరూ జ్ఞానం కలిగి సంతోషంతో అందరూ వారి వారి గృహాలు తీసుకువెళ్ళే భాగ్యం అందరి మీద ఉల్లాస వస్త్రము కప్పమని, చెట్టునకు మంచు ఉన్నట్టు నీ నామం పెట్టబడిన నీ బిడ్డలందరికీ ఈ సంవత్సరాంతం వరకు నువ్వు తోడుగా ఉంటావు నమ్మకం. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము తోడుగా ఉండును కాక.